పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అండ్ అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రజెంట్ ఎటువంటి అప్డేట్ రాలేదు, బట్ దాని గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్స్లో డిఫరెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వితిన్ 1 minute 2 minutesలో అది కంప్లీట్ చేశాను. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యొక్క పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అప్డేట్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ మంత్ వచ్చేసి మనకు 1 July నుంచి 10th July వరకు డిఫరెంట్ స్కెడ్యూల్స్లో డిఫరెంట్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ప్రెస్ నోట్లోనే ఇవ్వడం జరిగింది, అంటే అఫీషియల్ స్కెడ్యూల్లోనే ఇవ్వడం జరిగింది. 19th July 2025 అఫీషియల్ రిజల్ట్ ఇస్తాము. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అడ్మిషన్ తీసుకోవడానికి వారి లిస్ట్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెడతామనైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి నేను సో మెనీ టైమ్స్ కాల్ చేయడం జరిగింది, రిలవెంట్ అథారిటీస్ కాల్ చేయడం జరిగింది. అండ్ నాకు కాంటాక్ట్లో ఉన్న సీనియర్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా క్వైరీస్ చేయడం జరిగింది ఈ యొక్క అప్డేట్స్ సంబంధించి. సో నేను కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళు ఒక్కొక్క రీజన్ అయితే డిఫరెంట్ రీజన్స్ చెప్తుండే. అండ్ అయినా కూడా సో దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఇప్పటి వరకు లేదు. మీరు రీసెంట్ పేపర్లో న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కూడా చూడొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్స్ విషయంలో గందరగోళం అంటూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు పేపర్ ఆర్టికల్స్లో మెన్షన్ చేశారు. లైక్ కేటగిరీ విషయంలో ఇష్యూస్ ఉన్నాయంటూ, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన Group 1, Group 2, Group 3 కేటగిరీస్ అప్లికేషన్స్ విషయంలో కావచ్చు, సీట్ అలాట్మెంట్కి సంబంధించిన విషయంలో కావచ్చు, అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆర్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కి సీట్స్ అలాట్ చేయకపోవడం సంబంధించిన టాపిక్ విషయంలో కావచ్చు. అండ్ అదేవిధంగా సో మనకు కేటగిరీ 2కి సంబంధించిన అడ్మిషన్ కాబట్టి కేటగిరీ 2లో మళ్ళీ ఎందుకు సో యూజీసీ నెట్ అండ్ క్వాలిఫైడ్ అయిన వారికి, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన వారికి అండ్ అదేవిధంగా సెట్ క్వాలిఫైడ్ అయిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అన్నప్పుడు ఎంట్రన్స్ టెస్టే క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇలాంటి టాపిక్స్ పైన ప్రజెంట్ కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. సో కాబట్టి మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా అఫీషియల్గా అయితే అప్డేట్ లేదు. సో కొంతమంది అయితే నేను రీసెంట్గా కాల్ చేసినప్పుడు బీసీ సార్ అందుబాటులో లేరు, సో ఆల్రెడీ టోటల్ ప్రపోజల్ అయితే కంప్లీట్ అయింది, త్వరలోనే మనకు రిజల్ట్ ఇస్తారు అని అయితే మెన్షన్ చేశారు. సీనియర్ స్కాలర్స్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వీసీ సార్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఫైనల్ అప్రూవల్ కోసం. వన్స్ ఆ యొక్క అప్రూవల్ వచ్చినట్టయితే రిజల్ట్ ఇస్తామని మాత్రం మెన్షన్ చేశారు. కానీ సో ఆ రిజల్ట్కి సంబంధించి ఎటువంటి డేట్స్ లేవు. లైక్ మేము ఒక 10 days తర్వాత ఇస్తామా, 20 days తర్వాత ఇస్తామా, లేదా August 15 తర్వాత ఇస్తామా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ దానికి సంబంధించి షార్ట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేయడం అయితే కంప్లీట్ అయింది. సో అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైడ్ అయ్యి ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మన ఛానల్ తరపు నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకండి. సో జస్ట్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ దానికోసం మనం చేయాల్సిన థింగ్స్ కూడా లేదు. ఒకవేళ మీరు నియర్ బై యూనివర్సిటీ ఉన్నట్టయితే రిలవెంట్ డీన్ ఫ్యాకల్టీస్కి వెళ్ళేసి ఒకసారి మాట్లాడండి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోవడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన అప్డేట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అనేది కూడా మనకు ఆఫ్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ 2 కేటగిరీలో అయితే అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకు June 14 and 15 డేట్స్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎంట్రన్స్ టెస్ట్కు అటెండ్ అయిన ఆస్పిరెంట్స్కి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు జూన్లోనే, సో మనకు July 7th and 8th ఆ మూమెంట్లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. సో స్కెడ్యూల్ నాకు సరిగా ఐడియా అయితే లేదు. జూలైలో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూలో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి షార్ట్ లిస్ట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సేమ్ టైం ఆ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 1:3 అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన క్యాండిడేట్స్ని 1:3 రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్స్కి 7th అండ్ అదేవిధంగా 8th Augustలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా అడ్మిషన్ అయితే తీసుకుంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా ఆ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి చెక్ లిస్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరిగింది. మీరు కనుక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అండ్ మీరు ఇంటర్వ్యూలో బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చిన క్యాండిడేట్స్ అయితే మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ చేసినట్టుగా మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ఎంట్రన్స్ త్రూ ద అడ్మిషన్ తీసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి సో మనకు 7th and 8th Augustలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది మీకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే. సో ఒకసారి మీరు ఆ రిలవెంట్ వెబ్సైట్ విజిట్ చేయండి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే
సో పిహెచ్డి అడ్మిషన్స్ కోసం యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వారు కానీ సిఎస్ఐఆర్ క్వాలిఫైడ్ అయిన వారు కానీ దీంట్లో జేఆర్ఎఫ్ కేటగిరీ అనేది ఉంటుంది, యూజీసీ నెట్ ఉంటుంది అండ్ పిహెచ్డి అడ్మిషన్ ఓన్లీ ఉంటుంది, లేదా అదర్ ఈక్వాలెంట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది వారికి కూడా. సో మనకు ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క యూజీసీ నెట్ స్కోర్ బేస్డ్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వారి రిలవెంట్ మెయిల్స్కి సో మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అయితే పంపించడం జరిగింది. సో మీకు ఇంటర్వ్యూ ఏ డేట్లో ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. మీరు రిలవెంట్ మెయిల్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి మనకు యూజీసీ నెట్ స్కోర్ను బట్టి, మ్యాథమెటిక్స్ కావచ్చు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ నెట్ స్కోర్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అయినట్లయితే సో మీరు ఒకసారి మీ యొక్క మెయిల్లో లాగిన్ అవ్వండి. అప్లికేషన్ చేసిన మెయిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో లాగిన్ అయితే సో ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మాకు రిలవెంట్ మెయిల్ అయితే రావడం జరిగింది. సో మీకు కూడా అలా మెయిల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి అప్లై చేసిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే డియర్ పిహెచ్డి అప్లికెంట్ ప్లీజ్ సీ ది కాల్ ఫర్ ది ఇంటర్వ్యూ నోటిఫికేషన్ పిహెచ్డి నోటిఫికేషన్ బేస్డ్ ఆన్ యూజీసీ నెట్ అని చెప్పేసి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీరు జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిలవెంట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఆ యొక్క క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేనేజ్మెంట్ స్టూడెంట్ అనుకోండి, మేనేజ్మెంట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు సో రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది టోటల్గా కేటగిరీ 1లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ ఇది. అండ్ తర్వాత కేటగిరీ 2కి సంబంధించి ఏంటంటే మీరు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ ఉన్నా లేదా పిహెచ్డి ఓన్లీ క్వాలిఫైడ్ అయినా కూడా కేటగిరీ 2 and 3 అయితే తీయడం జరుగుతుంది. సో ఇలా టోటల్గా మీ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్స్కి ఎంతమందిని సెలెక్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది మేనేజ్మెంట్లో వచ్చేసి టోటల్గా 66 మెంబర్స్ని అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క షార్ట్ లిస్ట్లో కనుక ఉన్న క్యాండిడేట్స్ అయినట్లయితే మళ్ళీ మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఒక గూగుల్ ఫామ్ అయితే పంపిస్తారు. గూగుల్ ఫామ్ లింక్ ఓపెన్ చేసి మీరు గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ కూడా మీ యొక్క రిలవెంట్ మెయిల్లోనే ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఈ విధంగా మీకు మెయిల్ అయితే పంపిస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్కి వచ్చేసి 13th August 2025 రోజు కండక్ట్ చేస్తున్నారు. ఇఫ్ మీరు మేనేజ్మెంట్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే జస్ట్ ఈ విధంగా గూగుల్ ఫామ్ లింక్ ఇస్తారు. గూగుల్ ఫామ్ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఇచ్చారంటే ఇఫ్ మీరు యూజీసీ నెట్ బేస్డ్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అనేది సో ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి, క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేయాలి, క్యాండిడేట్ యొక్క మెయిల్ ఐడి, ప్రైమరీ మెయిల్ ఐడి, సెకండరీ మెయిల్ ఐడి, 2 మెయిల్ ఐడీస్ అడుగుతున్నారు అండ్ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ పిహెచ్డికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నారా, ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలనుకుంటున్నారా అనే క్వైరీస్ అయితే అడుగుతారు. మీకు ఏ మోడ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. నా సజెషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ అయితే బెటర్గా ఉంటుంది. ఆన్లైన్ కొన్నిసార్లు సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, మీ పెర్ఫార్మెన్స్ అనేది సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ అనేది బెస్ట్ ఉంటుంది. మీరు ఏదైతే కావాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ఇంటర్వ్యూ ప్రిఫరెన్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సో మనకు 13th August అంటున్నారు కాబట్టి 13th August కంటే ముందు మీకు 13th August రోజు ఏ టైంకి ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన స్కెడ్యూల్ అయితే మనకు మళ్ళీ మెయిల్ చేయడం జరుగుతుంది. సో ఆ మెయిల్ ప్రకారం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీతో పాటు ఆల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. అంటే మీరు పిహెచ్డీకి అప్లై చేశారు కాబట్టి ఏ క్వాలిఫికేషన్స్తో అయితే అప్లై చేశారో అవన్నీ తీసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ వెరిఫికేషన్ అయితే చేయరు, బట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేస్తాము అంటే అప్పుడు చూపించాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అండ్ అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.